రజనీకి మోడీ దెబ్బ. నోట్ల సెగ రజనీ వైఫ్ ఉక్కిరి బిక్కిరి. నోట్ల రద్దు సెగ ప్రముఖులకు ఇప్పుడిప్పుడే తగులుతోంది. ఈ నిర్ణయం వల్ల సామాన్యులు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారో రజనీకాంత్ ఫ్యామిలీకి ఇప్పుడే తెలిసొచ్చింది. భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద నోట్లు రద్దుపై చర్చలు కొనసాగుతున్నాయి. దేశంలో పెరిగిపోయిన నల్లధనం, ఉగ్ర నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న కఠిన నిర్ణయం పెద్ద నోట్ల చలామణి రద్దు. దీంతో సామాన్య జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కాలం గడుపుతున్నారు. మరోవైపు కొత్త నల్ల కుబేర్లు పుట్టుకొస్తున్నారు. ఇందుకు ఉదాహరణ రోజు ఎక్కడో అక్కడ కొత్త 2000 నోట్లు పట్టుబడటం. ఇక పెద్ద నోట్ల రద్దు సినిమా ఇండస్ట్రీపై బాగానే ప్రభావం చూపించింది. దీంతో కొన్ని సినిమాలు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. కొన్ని సినిమాలు విడుదలైనా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి. తాజాగా పెద్ద నోట్ల రద్దు తమిళ సూపర్ స్టార్ రజనీపై బాగానే పడినట్లు కనిపిస్తోంది. రజనీకాంత్ వైఫ్ లత చెన్నైలో ఒక ఆశ్రమ స్కూల్ని నడుపుతున్నారు. బస్సులు నడిపినందుకు ఎక్కువ సంఖ్యలో డ్రైవర్లు పనిచేస్తున్నారు. ప్రతిసారి నెల చివరి జీతం చెల్లించే లత ఈసారి డ్రైవర్లకు జీతాన్ని అసలు చెల్లించలేకపోయారట. దీంతో అక్కడ పనిచేస్తున్న 28 డ్రైవర్లు ధర్నాకు దిగారు. రోజు రోజుకు తమ పరిస్థితి దిగజారిపోవడంతో మరో గత్యంతరం లేక ఇలా చేయాల్సి వచ్చిందని అంటున్నారు వర్కర్లు. ఓవైపు నోట్ల రద్దు, మరోవైపు బ్యాంకులకు వరుస సెలవులు, ఇంకోవైపు జయలలిత మరణము, అన్నిటికీ మించి వార్దా సైక్లోన్. ఈ కారణాల నేపథ్యంలో జీతాలు చెల్లించడం ఆలస్యమైందని చెబుతోందట మేనేజ్మెంట్. నోట్ల రద్దుపై ఒకప్పుడు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని పోటీపడి సినీ సెలబ్రిటీలు స్వాగతించారు. అయితే వీళ్లకు సామాన్యుడి కష్టం గుర్తుకు రాలేదేమో. తమిళనాడులో పరిస్థితులు అంతగా బాగలేవు కాబట్టి జీతాలు ఆలస్యం అయ్యాయని, త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు. మొత్తానికి మోడీ తీసుకున్న నిర్ణయం రజనీకాంత్ కూడా నోట్ల రద్దు సెగ గట్టిగానే తగిలిందని ఇండస్ట్రీ టాక్.